పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ ముంగిస కథ. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు. ముంగిస కథ. బలివాడ కాంతారావు. వంశధార నది ఒడ్డునే మడపాం గ్రామంలో డాక్టర్ అప్పారావు గారిల్లు. నదికి తూర్పున ఎత్తైన ఒడ్డు. ఆ ఒడ్డు మీదనే అతనిల్లు. 2 వాసల్లో, 1 మిద్దెటిల్లు, రెండోది అటకమీద గడ్డినేత ఇల్లు. ప్రతి సంవత్సరం వరదల్లో ఒడ్డు కూలిపోతూ ఉందని సర్కారువారు కొండరాళ్లు వాలుగా పేర్పు పేర్చారు. అది పేర్చాక 2 వరదలు వచ్చినా ఒడ్డు చెక్కు చెదర్లేదు. ఈ ఏటి ఒడ్డున వేసవిలో నీలగిరిలా ఉంటుంది. చలికాలంలో చలి ఊళ్ళో కంటే హెచ్చే. అంగట నిల్చొని దక్షిణానికి పారే ఏర్ను చూస్తుంటే ఒళ్ళు పులకరించే ప్రకృతి దృశ్యాలు అగుపిస్తాయి. దూరాన చరిత్ర ప్రసిద్ధికెక్కిన సాలిహుండా కొండ, ఎత్తైన సరుగుడు చెట్లు, అరటి తోటలు, మబ్బులకు మనోహరమైన రంగులను ప్రసాదించే సూర్యాస్తమయం, ఫిబ్రవరి నెలలో చీకటి రాత్రి పడమటి ఆకాశంలో మెరిసిపోతున్న శుక్రగ్రహం పరుగు, మెల్లగా దిగువ జారుతున్న ఏటి గలగలల్లో చూస్తుంటే నాట్యానికి లయ కలిసినంత అందంగా ఉంటుంది. ఈ ఏటి ఒడ్డున ఈ ఇంట్లో ఉన్న సుఖంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో బొబ్బలు పెట్టుకుంటూ చెట్లను శవ్వాలను తోసుకొచ్చిన వరద వెల్లువ పాములను కూడా జీవంతో తెచ్చేది. ఆ రాళ్ల సందుల్లో దాగున్న పాములు ఒక్కోసారి రాత్రివేళ ఇంట్లోనే ఉండేవి. ఒకనాడైతే ఒక పాము పైనుంచి పడుకునే మంచం మీదనే పడింది. ఆయుర్వేద వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తున్న అప్పారావు పంటల కాలంలో ముఖ్యంగా ఇంకో ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చేది. ఎంతో పదిలంగా భద్రంగా దాచిన ధాన్యాలను ప్రతి సంవత్సరం 100కి 1/10 వంతైన ఎలుక. Sample complete. Ready to continue?